అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఫ్రాన్స్తో ఫ్రాన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. రెస్టారెంట్ స్టైల్లో ఉండేదాన్ని ఇప్పుడు ఇంట్లోనే చేసుకుందాం. వీటికి కావలసిన శుభ్రం చేసుకున్న కేజీ రొయ్యలు, సాల్ట్, కస్తూరి మేతి, ఎండుమిరపకాయలు కట్ చేసుకున్నవి 4, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, గరం మసాలా, పసుపు, కారం, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు వీటి తయారీ చూద్దాం. ముందుగా స్టవ్పై కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో ఆయిల్ వేద్దాం. కొద్దిగా వేడయ్యాక ఆవాలను యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా వేగాక ఎండుమిర్చిని యాడ్ చేద్దాం. ఇప్పుడు దంచిన అల్లం వెల్లుల్లిని వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేద్దాం. మరొకసారి కలుపుకుందాం. ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఫ్రాన్స్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలోకి నీరంతా దిగేలాగా మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. ఒకసారి మూత పెట్టి తీసి కలుపుకుందాం. మరొకసారి మూత పెట్టుకొని మరికొంచెం సేపు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన ఈ ఫ్రాన్స్లోకి పసుపుని యాడ్ చేద్దాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకా నీరు ఇంకేదాకా మూత పెట్టుకొని మరికొంచెం సేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. నీరంతా ఇంకిపోయింది. ఇలా ఒకసారి కలుపుకుందాం. ఇందులోకి కారాన్ని యాడ్ చేద్దాం. ఒకసారి కలుపుదాం. ఇప్పుడు గరం మసాలాని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేద్దాం. ఒకసారి బాగా కలుపుకుందాం. కొంచెం సేపు వేగనిద్దాం. ఇందులోకి కస్తూరి మేతిని కూడా యాడ్ చేద్దాం. మరొకసారి బాగా కలుపుకుందాం. కొత్తిమీరని యాడ్ చేద్దాం. ఇలా బాగా కలుపుకుందాం. కొంచెం సేపు ఫ్రై అయ్యాక చివరిగా కరివేపాకు రెమ్మలను వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. అసలైన ఫ్లేవర్ ఇందులోనే ఉందండి. ఫ్రాన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఫ్రాన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.